నా వెనకాల అయితే స్ట్రైక్ కూడా వచ్చేసిందండి. అది వెనకాల కనపడుతుంది కదా. ఇప్పుడు నేనైతే బొంక దగ్గరలోకి అయితే వచ్చాను. స్టార్ట్ అయింది కదా, ఇంక స్టార్ట్ అయింది అన్నమాట. అలా చూద్దాం. మళ్ళీ వాయిస్ పడతానే. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే కొంచెం వర్షం తగ్గిందనే చెప్పుకోవాలండి. ఒక టైం వచ్చేసి 6-10 నిమిషాలు అయితే అయిందండి. వర్షం తగ్గిన తర్వాత చేలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదండి. సరిపడా నీళ్ళు పట్టిన తర్వాత చేలన్నీ కూడా పచ్చగా చక్కగా అయితే కనపడుతున్నాయండి. ఒకసారి చూడండి మొత్తం అంతా ఎలా ఉన్నాయో. ప్రస్తుతానికైతే చేలన్నీ కూడా చక్కగా నీట్గా ఉంది. వాతావరణం కూడా చూడండి. వెనకాల ప్లేస్ కూడా చాలా బాగుంది కదా. నా వెనకాల అయితే స్ట్రైక్ కూడా వచ్చేసిందండి. అది వెనకాల కనపడుతుంది కదా. ఇప్పుడు నేనైతే బొంక దగ్గరలోకి అయితే వచ్చానండి. స్ట్రైకీ ఇప్పుడు నేను వెళ్ళే కొంది నా వెనకాల వస్తూనే ఉంటుందండి. నా వెనకాల వచ్చేసిందండి. నేనైతే బండి వెనక్కి తిప్పాను. మీకైతే వాతావరణం ఎలా ఉందో చూపిద్దామని ఒకసారి అయితే ఇటు రావడం జరిగింది. నా వెనకాల స్ట్రైక్ వచ్చేసిందండి. చూడండి నా వెనకాల ఎలా వద్దో. బండి స్టార్ట్ అయ్యి వెళ్తాం స్టార్ట్ అయ్యాక వస్తాం స్టార్ట్ అవ్వచ్చు. చూడండి బండి ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఇంక స్టార్ట్ అయింది అన్నమాట. అలా చూద్దాం. అలా నా వెనకాల అయితే వస్తూనే ఉంటుందండి. చూడండి, వద్దన్నా సరే అలాగే వచ్చేద్దండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సార్ క్లైమేట్ కూడా చూపిస్తాను చూడండి. మబ్బు కూడా అయితే ఫుల్గా పట్టిందండి. వర్షం వస్తే మాత్రం నైట్కి అయితే రావచ్చు అని అనిపిస్తుంది. మబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి ప్రస్తుతానికి. వస్తే నైట్కి అయితే వర్షం వస్తుందండి. వర్షం వచ్చేలాగే కనపడుతుంది పైన మబ్బులను అయితే చూస్తుంటే. ప్రస్తుతానికి నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి.